శ్రీ శ్రీ మామ్మాయి దేవి 120వ వార్షికోత్సవం సందర్భంగా మా అమ్మాయి దేవాలయంలో అఖండ శతచండీ యాగం 27/2026 వరకు కొనసాగుతుంది. దీనిలో భాగంగా రోజు ఒక సాయంత్రం కాలంలో రోజు ఒక విశేషమైన కార్యక్రమం ఉంటుంది. ఈ విశేషమైన కార్యక్రమం మరియు కోటి లలిత పారాయణం కొనసాగుతుంది. శతచండీ యాగంలో భాగంగానే అమ్మవారి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది పట్టణ స్వర్ణకార సంఘం. ఈ భాగంలోనే వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లక్ష పుష్పార్చన, లక్ష గౌరమ్మలు, లక్ష తమలపాకులు, 7వ తారీఖు రోజున సుగంధ ద్రవ్యాలతోటి కూడా కార్యక్రమం ఉంటాయి. తులసిమాల ఉంటాయి. 7వ తారీఖు రోజు శ్రీచక్ర స్నానం, అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. మహిళా భక్తులచే మరియు పట్టణ భక్తులచే కార్యక్రమం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని. ఎన్ని సంవత్సరాల తర్వాత చేస్తున్నారు ఈ కార్యక్రమాలు? ఆలయం అయితే పురాణంది. దాదాపు 600 సంవత్సరాల కింది ఆలయం. అఖండ జ్యోతి, నిత్యం అఖండ జ్యోతి 126 సంవత్సరాల నుంచి వెలుగుతుంది. దాని ఆధారంగానే మేము వార్షికోత్సవం కొనసాగిస్తున్నాం. ఆ వార్షికోత్సవంలో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం ఈ శతచండీ యాగం 13 రోజులు కొనసాగుతుంది. దీనిలో భాగంగా ప్రతి ఒక్క భక్తులకు మనవి చేసుకుంటున్నాం. ఎవరైనా కూర్చునేది ఉంటే కూడా చండీ యాగంలో ముందు రోజు వచ్చి రాపించుకొని పోతే మేము వారికి కూడా అరేంజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అన్ని విధాల ఏర్పాట్లు చేసింది పట్టణ స్వర్ణకార సంఘం. పట్టణ స్వర్ణకార సంఘమే కానీ ఆలయ కమిటీ కానీ ఇక్కడ ఎవ్వరికి ఏ విధంగా లోటు లేకుండా చూసుకుంటుంది. అమ్మ సన్నిధికి అందరూ ఆహ్వానితుడు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నాయి. 126 సంవత్సరాల అఖండ జ్యోతితో ప్రజలుతున్న మమ్మాయి మాత ఆలయంలో 126వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 13 రోజుల అఖండ శతచండీ యాగము కార్యక్రమం 26 తారీఖు నుంచి ప్రారంభమైంది. 7 తారీఖున చివరి కార్యక్రమం. 7 తారీఖున చక్రస్నానం కోమటి చెరుకు పోతాము. అందరూ భక్తులందరూ 7 తారీఖున మహిళలు ఏకరూప దుస్తులతో, కోలాటాలతో కనువిందులుగా కోమటి చెరుకు అధిక సంఖ్యలో పాల్గొనాలని దేవస్థాన కమిటీ తరఫున పట్టణ స్వర్ణకార సంఘం తరఫున వేడుకుంటున్నాము. అలాగే నిత్యము మధ్యాహ్నం అన్నదానము, సాయంత్రం అల్పాహారము అఖండంగా జరుగుతుంది. అందరి సహకారంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. రాణి భక్తులు కూడా వెంటనే వచ్చి రాగలరని మా యొక్క మనవి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. మమ్మాయి మాతాకి జై. శ్రీమాత్రే నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మృతాం. సనాతన హైందవ భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. సిద్దిపేట పట్టణంలో సుమారు 600 సంవత్సరాల నుండి అఖండ జ్యోతి వెలుగుతున్నటువంటి అత్యద్భుతమైన దివ్య క్షేత్రం శ్రీ మహమ్మాయిదేవి ఆలయం. ఇట్టి ఆలయంలో అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ సందర్భంగా అఖండ శతచండీ మహాయాగాన్ని చేయడానికి అమ్మవారి అనుగ్రహంతో సిద్దిపేట పట్టణ స్వర్ణకార ఇట్టి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నవి. ఇట్టి కార్యక్రమానికి ధర్మవరం బ్రహ్మం గారు, సిద్దిపేట పట్టణ స్వర్ణకార సంఘ అధ్యక్షులు చాలా చక్కగా అమ్మవారి సేవా కైంకర్యములలో ఈ పూజా కార్యక్రమాలను భుజస్కంధాలపై వేసుకొని అమ్మవారి అనుగ్రహం చేత ఇట్టి కార్యక్రమం జరుగుతుంది.
51 రూపాయలు చందంగా సమర్పించారు. రక్షణ కొరకు అంచూరి హరిప్రసాద్ గారు అమ్మవారికి 51 రూపాయలు చందంగా సమర్పించారు. సుమారు 13 రోజుల పాటు అఖండ దీక్ష చేత ఈ కార్యక్రమాన్ని కొనసాగింపచేయడం జరుగుతూ ఉంది. అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టు. ముదిగొండ దత్తాత్రేయ గారు అమ్మవారికి 50 రూపాయలు చందంగా సమర్పించారు. ముదిగొండ దత్తాత్రేయ గారు అమ్మవారికి 50 రూపాయలు కట్నంగా సమర్పించారు. భోజన సౌకర్యం, సాయంకాలం అల్పాహార సౌఖ్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మ అనుగ్రహం చేత సిద్దిపేట పట్టణం ఇంటికాల శ్రీనివాస గారు అమ్మవారికి 200 రూపాయలు కట్నంగా సమర్పించారు. ఇంటికాల శ్రీనివాస్ గారు అమ్మవారికి 200 రూపాయలు కట్నంగా సమర్పించారు. పవిత్ర సంకల్పం చేత స్వర్ణకార సంఘం ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పించింది. ఇట్టి కార్యక్రమం దేదీప్యమానంగా తండోపతండాలుగా భక్తులు కూడా విచ్చేస్తూ అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. అమ్మవారి అనుగ్రహం చేత అమ్మవారి దేవాలయము, సిద్దిపేట పట్టణము సమస్తము అక్కడపల్లి శ్రీనివాస గారు అమ్మవారికి 101 రూపాయలు కట్నంగా సమర్పించారు. అక్కడపల్లి శ్రీనివాస గారు అమ్మవారికి 101 రూపాయలు కట్నంగా సమర్పించారు.
పతాకం తీసుకురావద్దండి. గుడికి ఉన్న 3 దిక్కులా ఎవరైనా పెట్టుకోవచ్చండి. పార్కింగ్ చాలా ఉంది.